మార్చి 19 ఉగాది ప్లస్ అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజు. సింహరాశి వారికి ఒక మగ వ్యక్తి కారణంగా జీవితంలో అనేక మార్పులు. అసలు మార్చి 19 ఉగాది ప్లస్ అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజున సింహరాశి వారికి ఏ మగ మనిషి కారణంగా వీరి జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోబోయే విషయం సింహరాశి వారికి చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే మార్చి 19న ఒక అసాధారణమైన రోజుగా అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఆ రోజు ఒక్కసారిగా ఉగాది పండగ, అమావాస్య తిథి ఈ రెండూ కలిసి రావటం చాలా అరుదైన విషయం అనే చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు ప్రభావం వల్ల సింహరాశి వారికి ఒక పురుషుడి కారణంగా జీవితంలో అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడని వారు నిజంగా చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే మిస్ అవుతున్నారు అనే చెప్పుకోవాలి. ఉగాది రోజు ప్రత్యేకత. ఉగాది అంటే కొత్త సంవత్సర ప్రారంభం. ఈ రోజు నుండి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది రోజున మన జీవితంలో జరిగే సంఘటనలు మొత్తం సంవత్సరంపై అయితే ప్రభావితం చూపిస్తాయనే చెప్పుకోవాలి. ఈసారి ఉగాది రోజున అమావాస్యతో కలిసి రావటం వల్ల ఆ రోజు శక్తి మరింత ఎక్కువగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి చాలా ప్రభావం చూపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి జరగబోయే మార్పులు. మార్చి 19 తర్వాత సింహరాశి వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా అయితే జరుగుతాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మెల్లగా అయితే ముందుకు సాగడం మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. కొంతమంది సింహరాశి వారికి ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో మంచి వార్తలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ మార్పులకు ముఖ్య కారణం ఒక పురుషుడు. ఆ పురుషుడు ఎవరు? ఈ వీడియోలో చాలామంది అడిగే ప్రశ్న ఇదే. ఆ పురుషుడు మీకు ఈపాటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, అతను కావచ్చు బంధువు, స్నేహితుడు, సహోద్యోగి లేదా కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కూడా అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఆ వ్యక్తి సహాయం చేసే వ్యక్తిగా అయితే వస్తాడు, కొంతమందికి జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తిగా కూడా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మార్చి 19 తర్వాత మీ జీవితంలోకి వచ్చే ఒక పురుషుడు ఎక్కువగా సలహాలు ఇస్తాడు, మీ సమస్యలను గురించి అడుగుతాడు, మీతో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అతని మాటలు మొదట చాలా మంచిగా అనిపిస్తాయి, కానీ మీరు వేరేలా అయితే ఆలోచించాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే కాదు. కొంతమంది సింహరాశి వారికి అదృష్టం అయితే కొంతమంది సింహరాశి వారికి ఈ వ్యక్తి కారణంగా మంచి ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు, ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవాలి. అయితే ఈ వ్యక్తి మీకు కొత్త మార్గాన్ని చూపించే వ్యక్తి కూడా అయితే మారవచ్చు అనే చెప్పుకోవాలి. కొంతమందికి హెచ్చరిక. అయితే ఇక్కడ ఇంకొంతమంది సింహరాశి వారు జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ వ్యక్తి మీపై అసూయపడే వ్యక్తి కూడా కావచ్చు. ఇతను మీ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు, మీ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు, మీ నమ్మకాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా నమ్మితే ముందు బాగా ఆలోచించుకోండి, లేకపోతే మోసపోయేటువంటి అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. అమావాస్య ప్రభావం. అమావాస్య రోజున సాధారణంగా ఆధ్యాత్మిక శక్తులు చాలా శక్తివంతంగా అయితే పనిచేస్తాయని చెప్పుకోవాలి. ఈరోజు పితృదేవతల ఆశీస్సులు, అలాగే దేవుడి కటాక్షం సులభంగా అయితే లభించేటువంటి అవకాశం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. సింహరాశి వారు ఆ రోజుల్లో ఉదయం స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. చేయవలసిన ఒక పరిహారం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే మార్చి 19 రోజున సింహరాశి వారు ఒక చిన్న పని చేస్తే చాలా మంచిది. ఉదయం ఒక దీపం వెలిగించండి, శివుణ్ణి లేదా మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి, పేదవారికి ఏదైనా దానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి. ముఖ్యమైన విషయం, సింహరాశి వారు ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మార్చి 19 తర్వాత మీ జీవితంలో వచ్చే ఒక వ్యక్తి మీ జీవితాన్ని ముందుగానే
తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు ఒక పరీక్షలా వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. కాబట్టి మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి అనే చెప్పుకోవాలి. సింహరాశి వారికి వచ్చే హెచ్చరికలు. అయితే సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్చి 19 ఉగాది రోజు తర్వాత కొన్ని సంకేతాలు అయితే మీకు కనిపిస్తాయని చెప్పుకోవాలి. మీ జీవితంలో అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు కూడా అయితే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా మొదలవుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ గురించి ఆలోచించే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఇవి అన్నీ గ్రహాల ప్రభావం వల్ల అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుంది. ఆ పురుషుడు ఎలా ఉంటాడు? సింహరాశి వారి జీవితంలోకి వచ్చే ఆ పురుషుడు సాధారణంగా తెలివైనవాడు, మాటల్లో మాయ ఉన్నవాడు, ఇతరులను సులభంగా ఆకర్షించే వ్యక్తి అనే చెప్పుకోవాలి. అతను మొదట మీకు చాలా మంచి స్నేహితుడిగా కనిపిస్తాడు, మీ సమస్యలను వింటాడు, మీకు సలహాలు ఇస్తాడు. కానీ సింహరాశి వారు అతని నిజస్వరూపం తెలుసుకోవడానికి కొంత సమయం అయితే తీసుకోవాలి అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ జీవితంలో మార్పులు. మార్చి 19 తర్వాత సింహరాశి వారికి కుటుంబ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మెల్లగా తగ్గడం అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు, పెళ్లి సంబంధాలు రావచ్చు, కొత్త శుభవార్తలు కూడా వినవచ్చు. ఇది ఉగాది ప్రభావం వల్ల జరిగే మంచి మార్పులను అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పరిస్థితులు. సింహరాశి వారికి ఉగాది తర్వాత ఆర్థికంగా కూడా అయితే మంచి అవకాశాలు కనిపిస్తాయని చెప్పుకోవాలి. కొంతమందికి కొత్త ఉద్యోగం, జీతం పెరగటం, వ్యాపారాల్లో లాభాలు జరగవచ్చు అనే చెప్పాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా నమ్మకంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం అయితే చాలా మంచిది కాదు అని అయితే గుర్తుంచుకోండి. శత్రువులపై జాగ్రత్త. అయితే సింహరాశి వారు ఒక చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధిని చూసి అసూయపడేటువంటి అవకాశం ఉంటుంది. వారు మీ గురించి తప్పు మాటలు చెప్పవచ్చు, మీ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. మీపై నిజంగా నమ్మకం ఉన్న వారితో మాత్రమే పంచుకోండి. దేవుని ఆశీర్వాదం. ఉగాది రోజున దేవుడి ప్రార్థించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు శివుణ్ణి అభిషేకించండి, నవగ్రహాలను ప్రార్థించండి, పేదవారికి అన్నదానం చేయండి. ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారికి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయనే చెప్పాలి. జ్యోతిష శాస్త్రంలో ఏం చెబుతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి 19 తర్వాత సింహరాశి వారికి గ్రహాలు అనుకూలంగా అయితే మారుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీకు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై అయితే ప్రభావితం చూపుతాయనే చెప్పాలి. కాబట్టి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇలా చేస్తే మీకు విజయాలు అయితే ఖాయం అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 19 ఉగాది ప్లస్ అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజు సింహరాశి వారికి ఏ మగ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.